చిచ్చు చిచ్చు పద్మనాభ సింహ ఏమైంది చిచ్చు చిచ్చు ఏమైంది చిచ్చు నీళ్ళగా ఏంటి పిల్లడు ఏమైంది ఏమైంది పిల్ల చూసేశాడు ఈవిడ మా మమ్మీ చూడు గసురుతున్నాడు ఏ ఎందుకు గసురుతున్నావు నువ్వు అమ్మో అని నవ్వుతున్నాడా అన్న ఎందుకు నవ్వుతున్నాడు నువ్వు పడట్లేదు మా నువ్వు పడట్లేదు చెయ్యెత్తుతున్నాడు ఏ సైలెంట్ సైలెంట్ అనుకుంటా ఏంటి ఏంటి అరుపులు ఏంటి ఏంటి దేనికి అరుపులు మమ్మీ చిల్లి దెబ్బలు పడతాయి కొడతావు అన్నీ గుద్దగా వేస్తాను అన్ని జోలికి వెళ్ళా ఉంటాయి కొడతాను మరి కొడతాను అన్ని జోలికి వెళ్తాయి చెప్తున్నాను కొడతాను ఏ నువ్వు అన్ని వైపు ఎందుకు కోపం చూస్తున్నావు నువ్వు చెప్పు ఏ చూపు చూడు మళ్ళీనా కెమెరా వైపు నేను సైడ్ తీయట్లేదు కూర్చో మీరు అడవికి రాజురా చిచ్చు నువ్వు తగ్గకో నువ్వు తగ్గకో అది అన్నా నువ్వు తగ్గకనా తగ్గకూడదు నువ్వు కమాన్ నీ వెనక నేను ఉన్నానా కమాన్ అన్నా నా మీద కాదన్నా అన్నీ మీద నా మీద కాదన్నా వ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఛానల్ని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను విత్ మై చిన్నోడు, పెద్దోడు అండ్ ప్రవీణ్ వీళ్ళందరితో కొంచెం ఏదైతే సరదా మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చిన్నోడు కోసం అని చెప్పి ఇన్స్టా కప్ అది ఆర్డర్ చేశాను కదా, నేను మొన్న రివ్యూ కూడా చేశాను, ఇది చూపించాను కదా మీకు. సో అందులో వచ్చేసి నేను చిన్నోడికి రాగి మాల్ట్ చేస్తున్నాను. రాగి మాల్ట్ ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను, అందులో రాగి పిండి వేస్తున్నా. రాగి పిండి నేను ఇంట్లో ఆడించుకున్నదే. అందులో కొంచెం అది రోస్ట్ అయిన తర్వాత పౌడర్, కొంచెం వాటర్ వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. బాయిల్ చేసి తినిపిస్తున్నాను. సో ఇందులో మనం బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు బనానా యాడ్ చేస్తున్నా, అప్పుడప్పుడు యాడ్ చేయట్లేదు. సో ఇలాగా కొంచెం బాగా థిక్ పేస్ట్ అయ్యేంత వరకు కొంచెం బాయిల్ చేసుకొని ఇలా కొంచెం కంటిన్యూగా స్టిర్ చేస్తే అది నేను కొంచెం చల్లారాక తినిపిస్తున్నాను. వాడు చాలా మంచిగా యాక్సెప్ట్ చేస్తాడు ఈ ఫుడ్ని. సో చాలామంది కొన్ని ఫుడ్స్ యాక్సెప్ట్ చేయరు కదా. సో అట్లా అనమాట నేను ఒక్కొక్కటి 3 days ఇస్తున్నాను అనమాట. సో దట్ వాడికి ఫుడ్ స్టూల్స్ అవి ఎలా వెళ్తున్నాడు ఏంటి అనేది కొత్త ఫుడ్ పెట్టేటప్పుడు. అండ్ ప్రస్తుతానికి నేనైతే వాడికి ఫ్రూట్స్ కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ సెరిలాక్ పెడుతున్నాను. అండ్ ఉగ్గు తయారు చేశాను, ఉగ్గు పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఉగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఉగ్గు కూడా అంత ప్రొఫెషనల్గా చేయలేదు, అందుకే షేర్ చేయాలి. ఈసారి నేను మీకు ఉగ్గు తయారు చేసేటప్పుడు షేర్ చేస్తాను. లైక్ ఏమేమి యాడ్ చేస్తున్నాను, నట్స్ ఏం వేస్తున్నాను, ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. నట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే వీడికి ఇంకా 6 months కాబట్టి అన్నీ ఇంక్లూడ్ చేయట్లేదు. సో నేను మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే వాడికి తినిపించేసిన తర్వాత హ్యాపీగా వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటున్నారు. చిన్నడు డైనోసార్ ఎలా వచ్చి చెప్పమ్మా. ఏంటే చిచి ఏంటే
కొట్టకూడదు నాన్నే. బుల్లు నీళ్ళు అబ్బో నీళ్ళు కన్నయ్యా. నీళ్ళు ఎందుకు చేస్తా అంటే నీరేనా? నీళ్ళు కన్నయ్యా. అన్నాడు అన్నా 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 చెప్ప అవలికిచ్చి 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 తర్వాత అయితే మేము డీమార్ట్కి వెళ్ళాము. ఈ వీడియోలో క్లిప్స్ అన్నీ కూడా ఒకరోజు చేసినవి కావు, ఒక 2 to 3 డేస్లో మధ్య మధ్యలో క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి అలా యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ మెయిన్ ఇంకా మేము అనకాపల్లి రిటర్న్ వెళ్తాం కదా, ఆల్రెడీ నేను మీకు అనకాపల్లి వెళ్తున్నానని చెప్పేసి షార్ట్స్లో పెట్టాను కదా. సో అప్పటి వరకు ఏవైతే నేను షూట్ చేశానో అవి అలాగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక కంటిన్యూగా అనకాపల్లి వ్లాగ్స్ కూడా వస్తాయి. సో అనకాపల్లిలో నేను కొన్ని షూట్ చేస్తాను, కొన్ని షూట్ చేయట్లే పెద్దగా, అంటే రొటీన్ ఉంటాయి కదా అని చెప్పేసి. సో అది. అండ్ ఇక్కడైతే డీమార్ట్కి వెళ్తున్నాము. డీమార్ట్లో కొన్ని వస్తువులు కావాలి. మెయిన్ చిన్నోడు కోసం అని చెప్పి ఒక మ్యాట్ కావాలి నాకు. వాడికి కిడ్స్ ప్లే మ్యాట్ ఉంటుంది కదా, ఆ ప్లే మ్యాట్ కావాలి. అండ్ కొన్ని వస్తువులు కూడా కావాలి, లైక్ కొంచెం బ్లెండర్ ఇలాంటివి ఏమైనా ఆఫర్స్లో ఉన్నాయేమో చూద్దామని చెప్పి డీమార్ట్కి వచ్చేసాము అనమాట. సో ఇవి ఆ ప్రొడక్ట్స్ చెక్ చేసి వెళ్ళిపోదామని. చిచ్చు దీన్ని డీమార్ట్ అంటారు, మనలాంటి వాళ్ళకి సంత అనమాట. సంత ఇదిగో డీమార్ట్. ఓకేనా? కంగారు పడుకో, భయపడుకో. అందరినీ చూసి రకరకాల మనుషులు ఉంటారు ఇక్కడ, రకరకాల వస్తువులు, రకరకాల మనుషులు ఉంటారు. ఓకేనా? నీ ఫస్ట్ డీమార్ట్ ఇది. చిచ్చు పోదామా? నీ ఫ్రెండ్స్ ఉండరు ఓకేనా? మళ్ళీ భయపడతాడని చెప్పి బంగారబ్బా నువ్వు తిట్టేవాడు నేను భయపడా టవల్ పెట్టా వచ్చేస్తుందేమో అనుకున్నాను. తర్వాత నేను ఇక్కడ కొన్ని బాటిల్స్ చూశాను. ఆ బాటిల్స్ గురించి అని అనుకున్నాను, కానీ గ్లో షాట్స్ అవి ఉంటున్నాయి కదా ఇప్పుడు. సో గ్లో షాట్స్ మెయిన్ నా హెయిర్ కోసం అని చెప్పి తీసుకుందాం అనుకున్నా, బట్ అవి నాకు సెట్ కాలేదు. ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ చూశాను. అండ్ మ్యాట్ కూడా నేను ఫస్ట్ క్రైలో అమెజాన్లో వాటిలో చూశాను, కానీ చేత్తో తీసుకుంటే లైక్ ఆన్లైన్లో కాకుండా మనకి బయట దొరికిదైతే తీసుకోవచ్చు కదా ఈజీగా అన్నట్టుగా. సో ట్రై చేశాను, బట్ అది నాకు ట్రిపుల్ని అలా చూపించింది, కానీ నాకు ఎందుకో అది నచ్చలేదు. ఆ తర్వాత ఇక్కడ కొన్ని బ్లెండర్స్ చూసా, ఓన్లీ చిన్నోడు కోసం, చిన్నోడి ఫుడ్ జ్యూస్లు ప్యూరీస్ చేసుకుందామని. బ్లెండర్ నాకు దగ్గర ఆల్రెడీ బ్లెండర్ ఉంది. లాస్ట్ టైం మీకు గుర్తుందా, ఒక 4 years బ్యాక్ మధు తెలుగమ్మాయి ఉంది కదా, సో తను నా బర్త్డేకి అండ్ కుమారి తెలుగు వ్లాగ్స్ తను వాళ్ళిద్దరూ కలిసి నాకు ఒక బ్లెండర్ గిఫ్ట్ ఇచ్చారు. ఆ బ్లెండర్ అయితే ఉంది, కాకపోతే అది కొంచెం ఓల్డ్ అయిపోయింది, 4-5 years అయిపోయింది అనమాట. సో అందువల్ల కొత్తది తీసుకుందామని చెప్పి వచ్చాము. సో ఇవన్నీ చూశాను. లైక్ నాకు ప్లగ్ లేనిది కావాలన్నమాట, అంటే చార్జబుల్ది ఆర్ బ్యాటరీస్ది కావాలి, వైర్ ఉన్నదొద్దు. లైక్ నేను ట్రావెలింగ్లో కూడా యూస్ చేసేలాగా చిన్నోడు కోసం అని. సో అలాంటిది నాకు దొరకలేదు. ఆ తర్వాత సూట్ కేసులు కూడా చూశాను, కొంచెం ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి. ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు సూట్ కేసెస్ కానీ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేస్తాను, మళ్ళీ రాలేం కదా, ఒకసారి చూసి వెళ్ళిపోతే బెటర్ కదా అని. అండ్ రీసెంట్గా మా సూట్ కేసు కూడా విరిగిపోయింది. ఒక సిల్వర్ సూట్ కేసు ఒకటి ఉంటుంది, అది విరిగిపోయింది అనమాట. సో దాన్ని రీప్లేస్ చేయాలి కదా, మళ్ళీ గబుక్కని కావాలన్నా మనకి సేల్ ఆఫర్స్ అవి దొరకవు కదా. సో వచ్చినప్పుడే ఒకసారి చెక్ చేస్తే బెటర్ కదా అని. అండ్ మీరు అనుకోవచ్చు చిన్నపిల్లని తీసుకోండి డీమార్ట్కి ఎందుకని, బట్ మాకు వేరే చాయిస్ లేదు ఫ్రెండ్స్. మొన్న నేనండి వాల్యూ జోన్కి కూడా తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటంటే, కొన్ని థింగ్స్ అవసరం పడతాయి, ఆ థింగ్స్ అక్కడ మాత్రమే దొరుకుతాయి అనేది ఉంటుంది కదా, మనకి కొంచెం ఐడియా ఉంటుంది కదా. బట్ మేము ఎక్కడైనా వదలడానికి లేదు, అండ్ వదలడానికి కూడా నేను ఫీడింగ్ మామ్ని కాబట్టి అసలు ఎక్కడ వదలడానికి లేదు. జస్ట్ నేను వెళ్ళాను, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను, నాకు కావాల్సినవి చెక్ చేశాను, ఆఫర్స్ చూశాను, ఆ గ్లాసెస్ అండ్ ఆల్సో కొన్ని ప్లేట్స్, మళ్ళీను అవే హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేకపోతే బ్యాగ్స్, ఈ కిడ్స్ది మ్యాట్ ఒకటి, బ్లెండర్, ఇవి ఆఫర్స్ చూసి
వచ్చేసాను అనమాట. వచ్చి కార్లో కూర్చున్నాను. మిగతా సామాన్లు ఏమైనా ఉంటే ప్రవీణ్ మిట్టు చూసుకున్నారనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేమిద్దరు స్కిన్ కేర్ అనమాట. మొన్న నేను నైకాలో ఆర్డర్ చేశాను అనమాట. ఇది డిటాక్స్ మాస్క్ చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ ఈ మాస్క్ యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత ఇంక నేను ఇవన్నీ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంక ఇవేమీ యూజ్ చేయలేదు పెద్దగా. సో నేను మళ్ళీ ఇప్పుడు అందుకే మళ్ళీ ఆర్డర్ చేశాను. సో అదే పెట్టుకుంటున్నాను. మిట్టు కూడా ఎంత ఇరిటేట్ చేస్తాడంటే, అమ్మ నాకు నువ్వు పెట్టుకున్నది పెట్టట్లేదు, వేరేది పెడుతున్నావు అని అన్నాడనమాట. సో అందువల్లే క్లే మాస్క్ మిట్టు, చార్కోల్ మాస్క్ ఇదే మిట్టు అని చెప్పేసి చెప్తున్నాను వాడు క్లియర్గా. నేను కోపడట్లేదు అక్కడ, క్లియర్గా చెప్తున్నాను వాడికి. నేను ఏ ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ కావాలన్నమాట వాడికి, పెద్దోడికి. రేపొద్దున చిన్నోడు ఎలా ఉంటాడో తెలియదు కానీ పెద్దోడు మాత్రం మెయిన్ ఈ కాంపాక్ట్ యూజ్ చేస్తాడు, స్కిన్ కేర్ యూజ్ చేస్తాడు, హెయిర్ కేర్ అన్నీ వాడికి ఇంట్రెస్ట్ అనమాట. సో ఆడపిల్లని లోటు తీరుస్తాడు అనమాట హ్యాపీగా. సో అది బాగుంటుంది అలాంటివి కూడా. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఊరికి బయలుదేరుతున్నాము. లగేజ్ అంతా సర్దేసుకొని ఊరికి బయలుదేరుతున్నాము. యాక్చువల్గా మేము మార్నింగ్ బయలుదేరాము. ఎందుకు అంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా బయలుదేరాము. మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ 1 కలా బయలుదేరాము, మార్నింగ్ కాదు కానీ. మేము బుక్ చేసుకున్నది. అండ్ ఇక్కడ అమీర్పేటలోని అదేంటి హర్ష మెస్ బాగా ఈ ఫైర్ అంటుకుంది, మీకు తెలుసా? లాస్ట్ టైము మీకు పేపర్లో కూడా పడింది అనుకుంటాను. హర్ష మెస్ మంచి మీల్స్ అది చాలా బాగా దొరుకుతుంది హర్ష మెస్లో అమీర్పేటలో. మొత్తం బిల్డింగ్ అంతా బాగా నిప్పులు అంటుకున్నాయి. మేము వచ్చేటప్పుడు చూసాం అనమాట. అయ్యో అని అనుకున్నాము. ఫుడ్ ఫేవరెట్ అన్నమాట, ప్రవీణ్కి మెయిన్ ఫుడ్ ఫేవరెట్. అండ్ దాని తర్వాత అదేంటి కాకతీయ మెస్లో మీల్స్ తిన్నాము. మెస్ చాలా రష్ ఉంది. సో అందువల్ల నేను నించుని మిట్టుకు వాళ్ళు తిని, ఆ తర్వాత నేను తిని అలా గబగబా మేము తినేసి వచ్చేసాము. ఇంకా వీడియో షూట్ చేయడానికి ఏం లేదు. అండ్ ఆ తర్వాత ఇంకా మేము బుక్ చేసుకున్నది అయితే మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే నేను మిట్టు మాత్రమే చిన్నుని తీసుకుని అనకాపల్లి వెళ్తున్నాము. ప్రవీణ్ రావట్లేదు. ప్రవీణ్ ఒక 1 week తర్వాత వస్తారు, ఎందుకంటే దానికి ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి తను రావట్లే. సో నేను మధ్యలో వచ్చేసి మినీసో కనబడింది. మాకు చాలా టైం ఉంది ట్రైన్కి, అందువల్ల మినీసో మాకు దగ్గరలో అసలు మినీసో లేదు. జిఎస్ఎంలో ఉండేది కానీ మియాపూర్ మాల్లోని తీసేశారు. సో అందువల్ల అండ్ చాలా ప్రైజెస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ కొన్ని మన ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ అలాగే ఉంటుంది, దానికి తగ్గట్టు వెరైటీస్ కూడా అలాగే ఉంటాయి, దానికి తగ్గట్టు ప్రైస్ ఉంటుంది. మెయిన్ మినీసోలో నాకు బాగా నచ్చేవి ఏంటంటే టిష్యూస్ కానీ, లేకపోతే కొన్ని ప్రొడక్ట్స్ మంచిగా 149కి 249కి బాగా దొరుకుతాయి. సో ఈ గ్లాస్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను టిష్యూస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అండ్ ఈ బుక్స్ కానీ ఇలాంటివి చాలా క్యూట్గా ఉంటాయి. చాలా వరకు ప్రొడక్ట్స్ నేను పర్చేస్ చేయలేదు, ఎందుకంటే నాకు చాలా ఓవర్ ప్రైస్ అనిపించింది. జస్ట్ మినీసో లాంటి స్టోర్స్ క్యూట్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి కదా, అందువల్ల వెంటనే విజిట్ చేయాలనిపిస్తుంది. సో అక్కడ ఈ బ్యాగ్స్ కానీ క్లచెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇలాంటి చిన్న పౌచెస్ కూడా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో అన్నీ కూడా కొన్ని ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి. ఆబ్వియస్లీ నేను కంపారిటివ్లీ కంపేర్ చేసి తీసుకుంటాను, ఎందుకంటే రూపాయి తగ్గడమే కదా. అందువల్ల నేను క్యూట్గా ఉన్న ప్రతి ప్రోడక్ట్ కొనాలనుకోను, అది నాకు నచ్చాలి, అఫోర్డబుల్ రేంజ్లో ఉండాలి. అందువల్ల అవసరానికి తగ్గట్టు తీసుకున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అయితే లైక్ ఒక 5-6 years బ్యాక్ అయితే కనిపించిన అలా కొనేసేదాన్ని. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది, ఏమైతే కొనాలి, ఎక్కడైతే డబ్బులు వేస్ట్ చేయకూడదు అనేది మనకు బాగా క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే సన్ స్క్రీన్తో కలిగిన టిష్యూస్ తీసుకున్నాను ట్రావెల్కి సంబంధించి. అండ్ ఈ బుక్ తీసుకున్నాను నాకు హ్యాండ్ బ్యాగ్లో అని చెప్పి. సో నేను ఏమి తీసుకున్నాను అనేది క్విక్గా చూపిస్తున్నాను షాపింగ్ హాల్ లాగా. అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ప్రైస్కి తగ్గట్టు ఉన్నాయని తీసుకున్నా. అండ్ జెల్ పెన్స్ తీసుకున్నాడు మిట్టుగాడు అయితే జెల్ పెన్స్ ఒకటి, శానిటైజర్ది ఒకటి తీసుకున్నాడు. అండ్ అయితే నేను ఐబ్రోస్ది రేజర్స్ తీసుకున్నా. ఇందులో 2 ఐబ్రో రేజర్స్, ఒకటి నార్మల్ రేజర్ ఉంటుంది. సో అందువల్ల ఐబ్రో రేజర్స్ చాలా రేర్గా దొరుకుతాయి, అందువల్ల తీసుకున్నాను. అండ్ ఈ క్యూట్ బాక్సెస్ తీసుకున్నా చిన్నోడు కోసం అని చెప్పేసి. ఈ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనమాట. సో అందువల్ల ఇది తీసుకున్నాను. 3 piece సెట్ ఉంటుంది. అండ్ ఇవి నట్స్ అవి పెట్టడానికి కానీ మెయిన్ ట్రావెలింగ్లో కానీ. అండ్ డాజిల్ది నెయిల్ పెయింట్ తీసుకున్నాను, చాలా బాగుంది తెలుసా. మీరు ఇన్ కేస్ మినీసో కానీ డాజిల్ది అది మ్యాట్ నెయిల్ పెయింట్ అనమాట, ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ కోసం అని తీసుకున్నాను కానీ పెట్టుకుని చూసినాక మాత్రం నాకు భలే నచ్చింది అసలు. ఆ తర్వాత మేము కాచిగూడకి రీచ్ అయిపోయాము. మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ మాకైతే 5 to 6కి ట్రైన్, మార్నింగ్ 5:30కి అనకాపల్లి రీచ్ అవుతుంది. కాచిగూడ టు
విశాఖపట్నం అనమాట ట్రైన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ దగ్గరే మేము చాలాసేపు ఉన్నాం అనమాట. చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాం ముందుగానే. నార్మల్గా అయితే ఎంఎంటీఎస్లో వెళ్తాము ప్రతిసారి. నేను ఇక్కడ చిన్నోడికి ఉగ్గు తినిపిస్తున్నాను. కొంచెం వాడికి ఆల్రెడీ బౌల్లో వేసుకొని తీసుకొచ్చా, కొంచెం మిల్క్ కొంచెం అది తీసుకొచ్చాను. సో అది తినిపిస్తున్నాను అనమాట. ట్రైన్లో అయితే కొంచెం అంత హైజీన్ ఉండదని చెప్పి కార్లోనే తినిపిస్తున్నాను, టైం ఉంది కదా అని చెప్పేసి. అండ్ మేమైతే ప్రతిసారి ఎంఎంటీఎస్లోనే వెళ్తాము. ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అండ్ స్టేషన్లోనే ఆగుతుంది కాబట్టి హ్యాపీగా. బట్ చిన్నోడితో ఏంటంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ చాలా వేడిగా ఉంటుంది కదా, ఇంకా మనం కార్లోనే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా కారే ప్రిఫర్ చేసాము. అండ్ మమ్మల్ని డ్రాప్ చేసి ప్రవీణ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ చిన్నోడికి తినిపించేస్తూ కొంచెం సాంగ్స్ పెట్టుకొని ప్రవీణ్ లోపు నేను ట్రైన్ అవన్నీ కనుక్కొని వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట ప్లాట్ఫామ్కి. అండ్ ఇక్కడైతే ప్రవీణ్ బాగా మిస్ అవుతున్నారు మీ చిన్నోడిని. అసలు నార్మల్గా అయితే ప్రవీణే వెళ్ళాలి, బట్ కాకపోతే నాకు కొన్ని మొక్కుబడులు ఉన్నాయి మొక్కులు తీసుకునేదానికి. అండ్ ఆల్సో చిన్నోడికి ఒక వ్యాక్సిన్ ఉంది, ఇవన్నీ నేను చూసుకోవడానికి బాగుంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు మీ చిన్నోడిని చాలా ఎక్కువ మిస్ అవుతున్నారు, అందువల్ల వెళ్ళడానికి రీజన్ అనమాట ఈసారి. చిలకని ఫస్ట్ ట్రైన్ నవ్వుతున్నాడే, ఫస్ట్ ట్రైన్ అనేది ఫస్ట్ ట్రైన్. వచ్చేస్తా నాన్న, 10 daysలో వచ్చేస్తాం నాన్న. మరి అమ్మమ్మ వాళ్ళు కూడా మిస్ అవుతారు కదా. బుక్ చదవడానికి భలే ఉంటుంది లైట్, అది సరిగ్గా సరిపోద్ది. అంగో మా లైట్ ఉందా? ఏమిటో ఎత్తుకోవచ్చు కదా కాసేపు. కాసేపు ఎత్తుకో ప్రభు, ఏమైంది? వాడు దొంగ 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 చిలక, దొంగ బుగ్గల చిలక. అప్పుడు ఇదవుతుంది ముద్దు పెట్టు. బాయ్, జాగ్రత్త. నేను ట్రైన్ ఎక్కి బెర్త్ దగ్గరికి వెళ్ళిన వెంటనే చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఇలా మొత్తం వెట్ టిష్యూతో మొత్తం క్లీన్ చేస్తున్నాను. లైక్ నార్మల్ టిష్యూస్ ఉంటాయి కదా, బేబీకి సంబంధించినవి కాకుండా వేరే టిష్యూస్, ఆ వెట్ టిష్యూస్తో మొత్తం సీట్ అంతా అండ్ పక్కన టేబుల్ మొత్తం క్లీన్ చేశాను. ఎప్పుడు ఇలా చేయను, బట్ చిన్నోడు పడుకోబెడతాం కదా అని చెప్పి చేశాను. అండ్ సీట్స్ చాలా పెద్ద వచ్చాయి. ఈసారి మేము బుక్ చేసుకున్నది అయితే సెకండ్ ఏసీ, మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము. సో దట్ అంటే దీనికి ఏంటంటే స్పెషల్ ఏమి ఉండదు, మధ్యలో ఒక సీట్ ఉండదు. మనకి 3 బెర్తలు వస్తాయి కదా, 2 బెర్తలు మాత్రమే వస్తాయి. మనకి ఇన్ కేస్ పడుకోకపోయినా సరే నేను కూర్చొని వాడిని ఆడించడానికి బాగుంటుంది. 3 బెర్తలు ఉంటే మనం కూర్చోడానికి అవ్వదు కదా, అందువల్ల మేము సెకండ్ ఏసీ ప్రిఫర్ చేసాము. అండ్ పడుకునేదానికి కూడా సీట్స్ కొన్ని పెద్దవి వస్తాయి, సో దట్ నేను పక్కన చిన్నోడిని వేసుకుని పడుకోబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట.
కాసేపు పెట్టు. ఆ తర్వాత అలా వెళ్తూ ఉండగా ఇంకా వేరే ఫ్యామిలీ కూడా వేరే వాళ్ళు కూడా వస్తారు కదా. అండ్ లక్కీగా మా ఇద్దరికి కూడా లోవర్ బెర్త్సే వచ్చాయి, నాకు మా చిన్నోడికి కూడా లోవర్ బెర్త్సే దొరికాయి. బట్ మా పక్కన ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మొత్తం అప్పర్ బెర్త్లు వచ్చాయన్నమాట. సో వాళ్ళకి తనకి కింద బెర్త్ కావాలని చెప్పి తను ఎక్కలేకపోతే మిట్టుగాడు కింద లోవర్ బెర్త్ ఇచ్చేసి తను మళ్ళీ పైకి ఇంకా కొంచెం ఇందాక మిగిలిపోతే అది మళ్ళీ నేను ఫినిష్ చేస్తున్నాను ట్రైన్ ఎక్కిన వెంటనే. అండ్ ఆ తర్వాత అండ్ ఇక్కడ ఒక యాపిల్ అలా పట్టుకున్నాను చిన్నోడికి, మళ్ళీ ఇన్ కేస్ కొంచెం యాపిల్ ఫీడ్ చేస్తున్నాను. యాపిల్ అనేది కొంచెం అలవాటు అయింది, అందువల్ల యాపిల్ కూడా తీసుకున్నా. సో ఫుడ్ అయితే వాడికి ప్రస్తుతానికి ఏమేమైతే ఇస్తున్నాను అనేది నేను మీకు ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఆ తర్వాత మిట్టుగాడిది ఈ బుక్స్ అన్నీ తీసుకొని కాసేపు డ్రాయింగ్స్ అవి వేసుకున్నాడు. కొంచెం వాడికి టైంపాస్ అవ్వాలి అండ్ స్క్రీన్ టైం కొంచెం ఇది అవ్వదు కదా, అందుకని చెప్పి మ్యాక్సిమం ఈ పెయింట్ వేసాడు. ఎంత బాగుంది కదా, నాకైతే భలే నచ్చింది. ఇంటి దగ్గరే వేశాడు. సో మా మమ్మీ వాళ్ళకి అందరికీ చూపించాలనేది ఎక్కువ ఉంటుంది అనమాట వాడికి, అందువల్ల ఒక చాలా బుక్స్ ఉంటాయి ఇలాంటివి. వాడు ఎక్కువ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. ఎప్పుడు పెయింటింగ్ వేసి నేను మీకు షేర్ చేస్తాను కదా, షేర్ చేయలేని కూడా చాలా ఉంటాయి. వాడు అవి హాస్టల్కి వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాడు. అండ్ హాస్టల్లో వేసుకుని అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చి చూపిస్తాడు. అదేంటంటే మనము ప్రేస్ చేయాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్ కదా ఎవరికైనా పిల్లలకి, పిల్లల నుంచి మనకైనా ఎవరికైనా కానీ ఏదైనా వాళ్ళు ఒక వర్క్ చేసినప్పుడు అది కొంచెం ప్రేస్ చేస్తే కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో నేను ఇలా కాదు డాడీ అలా వెయ్యు, నేను కొన్ని పిక్చర్స్ డౌన్లోడ్ చేసి ఇచ్చాను వాడికి, డాడీ ఇది ట్రై చేయు అది ట్రై చేయు నీకు ఈజీగా ఉంటుంది, ఇదైతే చాలా లైవ్లీగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని పెడుతూ ఉంటాను. సో వాడు ఈ సుజుకియా సంథింగ్ ఏదో కార్టూన్స్ పేర్లు ఉంటే నేను మర్చిపోతాను ప్రతిసారిను. నాకేంటంటే షిన్చాన్, డోరేమోన్, చోటా భీము వీళ్ళే నాకు తెలుసు. ఇవి వేరే క్యారెక్టర్స్, యానిమీ క్యారెక్టర్స్ అవి వేస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఒక బర్డ్ది వేశాడు, ఆ తర్వాత గిటార్ వేశాడు, ఇంకా చాలా వరకు వేశాడనమాట. సో అలా కొన్ని పెయింటింగ్స్ అన్నీ నేను కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అవకాడో వేశాడు అండ్ ఇలా కొన్ని థింగ్స్ వేశాడనమాట. సో అవి షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఇంకో డ్రాయింగ్ వేస్తానని చెప్పి తీసుకున్నాడు అనమాట. సో పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి, డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మిట్టుగాడు చూస్తాడు, సో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. సో ఏదైనా చిన్న అప్రిసియేషన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు నచ్చిన ఆర్ట్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ బై ప్రైజింగ్ దెమ్. సో అది. అండ్ ఈ క్యారెక్టర్స్ నేను ఏదంటే భయంకరంగా ఉన్నారా వెయ్యికరా అని అంటుంటాను. సో వాళ్ళంటే చాలా ఇష్టం వాడికి, ఆ యానిమీస్ అంటే. కిచలీ బేటా చిచ్చు బేటా అమ్మ నువ్వు చెప్పే కదా నేను కడుపు నిండా తినేస్తాను మొత్తం బుక్కలు చెప్పమా. బట్టి ఇదే సరిపోయింది, అదైతే సరిపోకపోను. గరీబ్ అయితే చూడు ఎంత తినడు. అబ్బా ఇక నుంచి ఇంక వీడికి సెపరేట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ చేసి బుక్ చేసుకోవాలమ్మా. నేను ఎక్కగానే చెప్పాను ప్రవీణ్కి, ఇంక నెక్స్ట్ టైం చెప్పకపోయినా ఇంక సెకండ్ డేసే బుక్ చెయ్యు, గరీబ్ చేయొద్దు అసలు. ఎందుకంటే ఇదే కరెక్ట్గా సరిపోయింది నాకు తెలిసి. ఇది ఇంకా ప్యాకెడ్ ఉంది, ఇక్కడ పక్కన ప్లేస్ కూడా లేదు. వీడిని పక్కన వేయాలంటే ఒత్తిగిలు పడుకోవాలి. అదే ఇప్పుడు పడుకున్నాడు ఇందాక. అండ్ ఈసారి ట్రైన్లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే సీట్ ఇవన్నీ కాకుండా, అంటే బెర్త్ లైక్ ఇవన్నీ కాకుండా మెయిన్ టార్చ్ ఉంది చూసారా, లైట్. అది ప్రతి సీట్కి అలా లైట్ ఉంటుంది. లైట్ ఉండడం వల్ల ఏంటంటే పెద్ద లైట్ వేస్తే మొత్తం అందరికీ డిస్టర్బెన్స్లా ఉంటుంది కదా, అలా కాకుండా చక్కగా మనము మన సీట్కి మాత్రమే వేసుకోవచ్చు, మన బెర్త్కి మాత్రమే వస్తుంది ఆ లైట్, స్పాట్ లైట్ లాగా. అండ్ ఇక్కడైతే నైట్ అంతా అసలు చిన్నోడు పడుకోలేదు. ఏసీ కరెక్ట్గా తగలకో లేకపోతే గాలి ఆడుకో చిన్నోడు అస్సలు పడుకోలేదు. ఆ అదృష్టం ఏంటంటే ఏడవలేదు, వాడు ఆడుకున్నాడు చక్కగా. సో నేను కూడా నిద్ర వచ్చినా సరే కొంచెం వాటర్ తాగు, ఫేస్ వాష్ చేసుకొని అలా నేను చాలాసేపు ఆడించాను. సో మిట్టు చాలాసేపు ఆడించాడు. సో మెయిన్ గాలి తగలలేదు వాడికి. అండ్ ఇంట్లో ఇప్పుడు ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా, సో ఎందుకో అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు వాడు. బట్
ఇలా ఇలా చూస్తూ ఉండడము, లేకపోతే కొంచెం ఆడటం ఇలా చేశాడనమాట. సో నేను అందువల్ల అలా మాట్లాడుతూ కొంచెం అలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను. ఏడిస్తే ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉండే ఏడుస్తారు, కానీ కొంతమంది అలా తీసుకోరు కదా, ఏంటి డిస్టర్బెన్స్ అన్నట్టు. నాకు నా పిల్లలు ఏదైనా చేసి ఎవరైనా చిరాకు పడితే నేను అస్సలు తీసుకోలేను అనమాట. ఎందుకంటే నేనైనా సరే ఎవరైనా జర్నీలో మనకు బాగా నిద్రించినప్పుడు ట్రైన్ జర్నీలో మెయిన్ మన పక్క బెర్త్ వాళ్ళ పిల్లలు ఉంటే మనకు భయం వేస్తుంది. అమ్మో పిల్లలు ఎంతమంది ఉన్నారు, గోల్ చేస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో నేననే కదా ఎవరైనా అలాగే అనుకుంటారు. సో నా పిల్లల గురించి అలా అనుకోకూడదు అనేది నాకు బాగా ఉంటుంది అనమాట. సో అందువల్ల వాడిని ఏడవకుండా మ్యాక్సిమం ఎంగేజ్ చేశాను అనమాట. సో నేను వాయిస్ ఓవర్ పక్కన వాడు నవ్వుతున్నాడు. సో నేను అనకాపల్లి వెళ్ళిన తర్వాత మమ్మీ వాళ్ళైతే వాడిని అసలు వదలట్లేదు. సో నేను ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను, వన్ బై వన్ షేర్ చేస్తాను. మిట్టు హాస్టల్లో జాయిన్ చేసిన ఇదంతా కూడా. అండ్ లాస్ట్కి అన్నవరం వచ్చేటప్పటికి వాడు లేచాడు, వాడు పడుకున్నాడు మంచిగా. అది కూడా మా పక్క బెర్త్ వాళ్ళందరూ దిగిపోయారు, అన్నవరంలో దిగారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా మొత్తం ఇందులో 4 బెర్త్లే ఉంటాయి కాబట్టి ఇంకా నేను కొంచెం సామాన్లన్నీ సర్దడం కానీ, చిన్న మిట్టు బయటకి ఏమైనా తీసుంటే ఆ వస్తువులు సర్దడం కానీ ఇవన్నీ చేశాను అనమాట. అండ్ దాని తర్వాత నేను ఆల్రెడీ షార్ట్లో నేను మీకు మెన్షన్ చేశాను కదా, వాడు దిగేటప్పుడు ఒక హీరో లాగా దిగాలి అని చెప్పేసి, అందువల్ల వాడికి డ్రెస్ అది చేంజ్ చేసి ఇవన్నీ చేద్దామని చెప్పి డ్రెస్ అవన్నీ కూడా తీసుకున్నాను అనమాట బయటికి. అండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా చదువుతున్నాను, ఎందుకంటే అన్నవరం నుంచి మ్యాక్సిమం ఒక 1.5 అవర్లో అనకాపల్లి వచ్చేస్తుంది అనమాట. అన్నవరం తర్వాత తుని తర్వాత యలమంచిలి తర్వాత కసింకోట ఆ తర్వాత ఇంకా అనకాపల్లి అనమాట. సో మాకు శారదా బ్రిడ్జ్ వస్తుంది, శారదా నది బ్రిడ్జ్ వచ్చిన వెంటనే ఇంకా అనకాపల్లి వచ్చేసినట్టే అనమాట. సో అది. అండ్ ఇక్కడ మిట్టు కూడా లేపి కాసేపు కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని రా డాడీ అని చెప్పేసి వాడిని పంపించి ఆ తర్వాత అన్నీ కూడా సర్దుతున్నాను. చిన్నోడు పడుకున్నప్పుడే ఇంక ఇవన్నీ సర్దాలన్నట్టుగా, ఎందుకంటే వాడు మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు. వాడిని ఇంకా ముందు లేపడం ఎందుకు, ఒక 10 నిమిషాల్లో వస్తుందనగా లేపడం బెటర్ కదా అని చెప్పి మొత్తం అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఎంతైతే నేను అన్ని హీరోలాగా ఉండాలని అన్నీ పెట్టుకున్నాను, ముందే పెట్టుకున్నాను అన్నీ కూడా, బట్ వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. మెయిన్ రాత్రి అంతా పడుకోలేదు కదా, చాలా అంటే చాలా టైర్డ్గా అయిపోయాడు. అండ్ అసలు ఉండలేదన్నమాట. డాడీ ఎత్తుకోగానే ఒక లెక్కలో ఏడ్చాడు. డాడీ భయపడిపోయారు కూడా. డాడీ ఎంతైతే ఎక్సైటింగ్గా ఉన్నారో వాడి కోసం, మా డాడీ బాగా ఎమోషనల్ అనమాట. సో ఎంతైతే ఎక్సైటింగ్గా వెయిట్ చేశారో అంతే భయపడిపోయారు. సో ఫస్ట్ రోజు అంతా అలాగే ఉన్నాడు, దిగిన రోజు అంతా కూడా అసలు మాకు ఏం చేయాలో కూడా తెలియలేదు. అంత క్రాంక్కి అంత దారుణంగా ఏడ్చాడు అనమాట. అసలు నేను ఇప్పటివరకు చూడలేదు కూడా, అంత దారుణంగా ఏడ్చేశాడు. సో ట్రైన్ జర్నీ అంతా చాలా బాగా జరిగింది, బట్ దిగిన తర్వాతే మాకు చుక్కలే కనబడ్డాయి. మెయిన్ వాడు ఇబ్బంది పడితేనే కదా అంతలా ఏడుస్తాడు అన్నట్టుగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియో కలుస్తా. అండ్ గెట్ రెడీ విత్ మీ లాగా షూట్ చేద్దామని ఇవన్నీ ఇలా జస్ట్ కూర్చున్నాం కదా అని అలా చూపిస్తున్నాను, సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా. సో ఇదనమాట. అండ్ అంతే, చిన్నోడిది ఫస్ట్ ట్రైన్ జర్నీ అయితే ఇలా జరిగింది. అండ్ మీరు పిల్లలతో వెళ్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేసుకోండి, బెటర్ ఆప్షన్ అనమాట. అండ్ ఇలా కర్టెన్స్ కూడా వస్తే మనం ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, టాటా.